ఏం చేసింది మామయ్య అత్తమ్మ? కాశీ నుంచి కన్యాకుమారి దాకా యాత్ర చేసుకొని పాదయాత్ర చేసుకొని ఇది తినుకుంటూ పోయి కడుపు తినమని చెప్పి ఇవన్నీ చేస్తుంది. కానీ ఇంత నూనె మాత్రం వేస్ట్ చేస్తుంది. ఆ నూనె మా మామయ్య కాశీపోతున్నా అందుకని చెప్పి మా మామయ్యకి స్నాక్స్ చేస్తుంది. మా మామయ్యనేమో అది అర్థం చేసుకోకుండా నూనె మొత్తం వేస్ట్ చేస్తున్నాం అని చెప్తున్నాడు. చూడండి, ఫస్ట్ వేసింది ఇవి మొత్తం గట్టిగా అయినాయి అని చెప్పి ఇక్కడ పెట్టింది. ఆడ కూడా కొన్ని చేసింది. రొట్టెలు చేసిస్తారు, ఇడ్లీలు బోండాలు చేసిస్తారు. కానీ వీళ్ళు అటుకులు చేసి కాశీ దాకా కానీ ఆయన మధ్యలో అనుకుంటూ వస్తుంది నాకైతే. ఇంకో ఈడ చేసింది కొన్ని క్రిస్పీగా వచ్చినాయి. నేనేమో ఫస్ట్ ఆయిల్లా చేసింది కొన్ని ఆయిల్ మంచి ఖరాబ్ అయిందని చెప్పి మళ్ళీ ఫ్రెష్ ఆయిల్ పోసింది. ఇగో మా అక్క వచ్చింది మా కోసం. వాడు కష్టపడి అటుకులు చేసినాడు. మా మామయ్య ప్రశాంతంగా వండుకుండు. ఎందుకు మామయ్య ఈడ వండుకున్నావు? ఎందుకు మామయ్య? నూనె మొత్తం వేస్ట్ చేస్తురంట, అందుకే మా మామయ్య అలిగిందంట. పూజ చేసినావా అక్క ఈరోజు? అందుకేనా 3 బొట్లు పెట్టినావు? పూజ చేసిన బొట్లు పెడతాను, ఇంకేకుంటే పెట్టాను. శుక్రవారం మంగళవారం పెడతా. అయినా ఈరోజు అంతా ఇంటికానే ఊరుగా పిల్లలు. వాటర్ ఫిల్టర్ కొత్తది మొన్ననే తీసుకొచ్చినాం. ఎట్లుందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇవన్నీ సామాన్ చదివినాం మొన్ననే. మా ఫ్రిడ్జ్ హోమ్ టూర్ కావాలా? హోమ్ టూర్ కావాలంటే కూడా కామెంట్ చేయండి, హోమ్ టూర్ చేస్తా. ఎప్పుడు పని చెప్పినా ఏది కానీ ఈరోజు కోతి పాప మంచిగా పని చేస్తుంది. ఇగో ఎల్లిగడ్డ దంచుతుంది, సగం కిందనే వేస్తుంది. ఏం దంచుతుందో ఏమో. ఇక్కడ చూడు. ఓ రామ శ్రీరామ నారామ అంటూ పలికే నారామ చిలుక. ఓ రామ శ్రీరామ నారామ అంటూ పలికే నారామ చిలుక. ఆ రామ నామం నువ్వనగనగా నీ వినగా వనమంతా పులకించి విరిజల్లులొలక. ఇంకో మా మామయ్య కాశీ పోతున్నా ఎన్ని రోజులు పోయేస్తాడో తెలుసుకుందాం. పోనీకి ఎన్ని రోజులు పడుతుంది మామయ్య? పోనీకే 3 రోజులు, రానికే 3 రోజులు. 2 రోజులు అక్కడ నిద్ర చేయాలి. 8 రోజులు పడుతుంది, 8 డేస్ పడుతుంది. 8 డేస్ మంచిది మహాదర్శనం చేసుకొని శివరాత్రి రోజు మా పూజలు చేసుకొని మీ గురించి మొక్కేసి, మీ యూట్యూబ్ ఛానల్ గురించి వాళ్ళ గురించి మొక్కేసి మంచి అంగరంగ వైభవంగా పూజలు చేసుకొని వస్తా. మా కోసం ఏమన్నా తీసుకొస్తావో మరాడా? మీకోసం మంచి మంచి దండలు కానీ ఇట్లా పూలహారాలు కానీ ఇంటికి కట్టడానికి మన కొత్తిల్లు కదా మన ఇల్లుకి కానీ మీ అత్తయ్యకి మంచి ఇట్లా ముక్కు పుడక కానీ మామయ్య చెప్తాడు, అలానే సగం కామెడీ చేశాడు. గాజులు మంచి మంచివి ఆ అమ్మాయికి తెస్తాం. మన ఇంటి సైజు వాళ్ళ బిడ్డకి. ఈయన మా అన్న వాళ్ళ కూతురు సిగ్గుపడుతుంది. ఓకేనా? ఓం నమః శివాయ. ఇంతే వేస్తారా? ధనియాల పొడి కూడా వేస్తారా? నేరా ఇది సడన్లో చేసిందిగా. మా ఇల్లు పొద్దుగాల నీట్గా అయింది, మళ్ళీ అప్పుడే ఇప్పుడు గజ్జి గజ్జి అయిపోయింది. తింటుంటే వేస్తుంటే అక్క
గుర్తుంది అక్క ఒక వీడియో ఎట్లా వేసినావు అప్పటికే 55 వచ్చినాయి. నాకు తెలియదు. అత్తమ్మ అటుకులు కలిపింది. ఇప్పుడు మా అక్క టేస్ట్ చేస్తుంది. ఎట్లుంది అక్క? సూపర్. సూపర్ ఉందా? తినొచ్చా? అటుకులు బాగున్నాయి ఫ్రెండ్స్. చెప్పక్క. ప్లీజ్ లైక్ చేయండి. మా అక్కకు వస్తలేదు. ఎట్లుంది సన్నీ? బాగుందా? ఈమైతే సిగ్గు సిగ్గు పడుతుంది. అయాన్ ఎట్లుందిరా? బాగుందా? అందరు పని లేని వాళ్ళకి పని చేపించి ఎట్లుంది ఎట్లుంది అనుకుంటా మంచిగా ఉంది. అయ్యో ఓరడి తిడుతుండేమో అనుకుంటారు మామయ్య. అయిపోయింది అప్పుడే కథం చేసేసిండు. అప్పుడు బాగా చేసి డబ్బలో పెడితే ఉండలేదు కలుగుతా. మా అత్తకు ఓపిక ఉంటలేదంట గాయస్. ఏమన్నా మంచి హాస్పిటల్ ఉంటాయి చెప్పండి, చూపిస్తాం. వయసుని బట్టి వస్తుంది. అంతేనాక? మెడనరాల కాంచి అంటే మా అత్తమ్మకి 5 ఆపరేషన్లు అయినాయి, అందుకని చెప్పి ఇట్లుంది. ఇప్పుడు 5 ఆపరేషన్లు అయినా కూడా కొంచెం పానం మంచిగా ఉంటే అన్ని పనులు చేస్తుంది కదక్క. ఈడనేమో మా అక్క, ఈమెకేమో వీళ్ళు ముగ్గురు, ఇంకొక ఆమె ఉంటుంది, ఇంకొక ఆమె మిస్ అయింది. ఆమె అయితే ఏ పని చేసి చెప్పినా చేస్తుంది.